షేర్స్, ఎక్కడ చూసినా అన్నిట్లో వాటాలు. ఇప్పుడు ఆయనకి సీట్ ఏదైనా పొమ్మన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు ఒంగోలులో, మొత్తం జిల్లా అంతా నాదే అన్నాడు, రాష్ట్రం అంతా నాదే అన్నాడు. ఎక్కడున్నాడు తమ్ముళ్ళు? ఇప్పుడు అడ్రస్ గల్లంతా అయిపోయింది. కొండేపల్లిలో ఎవరో ఒక నామకుని పెట్టారు. ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడుంది ఎత్తుక్కోవాలి మనం అందరం. ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా, సమాధానం చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక నాయకుడు చేసిన తప్పులకి ఆయన దగ్గరుండే ఎమ్మెల్యేలు బలిపశువులు చేశారు. ఒక చిన్న కథ ఉంది. ఒక గజ దొంగ కోర్టులో అంతా అయిన తర్వాత ఆయన గురిసి ఇచ్చేస్తారు. జడ్జి అడుగుతాడు, నీ చివరి కోరికేంటో కోరుకోమంటాడు. మా తల్లిని పిలిపించమంటాడు. జడ్జి అనుకుంటాడు, పాపం తల్లిని పిలవమన్నాడు కాబట్టి తల్లిని పిలిపించి చివరి కోరిక తీరుద్దామని పిలుస్తారు. పిలిచిన తర్వాత తల్లిని చూడంగానే గట్టిగా పట్టుకొని కొరికేస్తాడు. అప్పుడు జడ్జికి ఆశ్చర్యం వేస్తుంది. నువ్వేదో తల్లిని పిలవమంటే నేను పిలిచాను, పిలిస్తే నువ్వు ఈ పని చేసేవేంటని అడిగాడు. సార్ కానీ నేను తప్పు చేసిన మొదటి రోజు చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఇది తప్పని చెప్పుంటే నేను గజ దొంగ అయ్యేవాడిని కాదు. నేను తెచ్చిన దొంగ డబ్బులకి ఆనందపడిపోయి నన్ను పోవడం మొదలుపెట్టింది. నేను విచ్చలవిడిగా చేశాను. నా తప్పు చేసింది నా తప్పు కాదు, నా తల్లి ప్రోత్సహించింది కాబట్టి ఆవిడే నేరానికి కారణం అన్నాడు. అదే మరిగా తప్పులు చేసింది మీరు, తప్పులు చేయించింది మీరు, అవినీతి చేయించింది మీరు, వాటాల కోసం అందరినీ ఇష్టానుసారంగా వాడింది మీరు. నిన్న కూడా చూశారు ఒక ఎమ్మెల్యే ఈ జిల్లాలోనే నన్ను తిట్టాలంట, నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాలంట. అంటే ఎంపీ సీటు కావాలంటే, ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎంత సేవ చేశావని కాదు. చంద్రబాబుని ఎన్నిసార్లు తిట్టావు, ఎన్నిసార్లు బండబూతులు తిట్టావు, లోకేష్ ఎంత తిట్టావు, పవన్ కళ్యాణ్ ఎంత తిట్టావు. దానిపైన సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఇంకా ఈ రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారు, కొంతమంది ఎంపీలు అన్నారు, మాకు సంస్కారం ఉంది, నీకు సంస్కారం లేదు, మేము తిట్టాం, అవసరమైతే నువ్వు సీట్ ఎక్కిపోయినా పర్వాలని చెప్పారు. వాళ్ళు గట్టిగా అభినందిస్తున్నా, మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత తమ్ముళ్ళు మీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా. ఎలాంటి సంస్కృతి ఇది అంటే, నన్ను మా మిస్సెస్ని అసెంబ్లీ సాక్షిగా తిడితే, బూతులు తిడితే వీళ్ళు పెద్ద నాయకులు అయిపోతారా అని నేను అడుగుతున్నా. నా జీవితంలో ఎప్పుడూ బాధపడలా, ఒక్కరోజే నేను బాధపడ్డా. నా జీవితంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఆ రోజు కూడా నేను భయపడలా. నేను చేశాను ఒక మంచి పని, ప్రజల కోసం బతికాను. అందుకే ఇలాంటి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు పోయా. కానీ జీవితంలో ఒకే ఒక్కసారి బాధపడ్డా, అది నా భార్యని అసెంబ్లీలో తిట్టినప్పుడు బాధపడ్డాను తమ్ముళ్ళు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఈ సభలో నేనుండను, ఇది గౌరవ సభ. మళ్ళా గౌరవ సభ చేసిన తర్వాత ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పి శపథం పెట్టి వచ్చా. నా శపథాన్ని నెరవేరుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను రాజకీయం కోసం రాలేదు, అధికారం కోసం రాలేదు. ఒక మారుమూల గ్రామంలో ఉన్న నేను ఒక రైతు బిడ్డగా పుట్టి
ఈరోజు ఐటీని ప్రమోట్ చేసే స్థాయికి వచ్చారంటే అది మీ అందరూ చూపించిన ఆదరణ, మీ అందరి సహకారం. అలాంటి దీనికి మనం ఇది చేశాం. ఈరోజు మనందరం కూడా ఒక పక్క బాధలు ఉన్నాయి, ఒక పక్క ఇబ్బందులు ఉన్నాయి, కానీ మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను. నెంబర్ 1 మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోనే నెంబర్ 1 గా చేయాలన్నది నా కోరిక. ఇప్పటికే దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ. దానికి నాంది పలికింది ఎవరంటే 25 సంవత్సరాల కంటే ముందు నేనే పలికా. ఆ ఎకో సిస్టమ్ పనిచేస్తా ఉంది. దానివల్ల రాష్ట్ర ప్రజానీకం బాగుపడుతున్నారు. ఇంకో పక్క నేను ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారు. నేను ఒకటే ఆశిస్తున్నా, తొందరలోనే ప్రపంచంలోనే తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా తయారవుతుంది. నాకు అనుమానం లేదు. సంపదలో గాని, సేవాభావంలో గాని, మంచి పనులు చేయడంలో గాని తెలుగువారే ముందుంటారు. కానీ వచ్చింది 5 కోట్ల ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇబ్బందుల్లో ఉన్నారు, అవునా కాదా? ఇబ్బందుల్లో ఉన్నారు, చేతులు పైకెత్తండి. ఈ ఇబ్బందులు అధిగమించాలా లేదా? అధిగమించే శక్తి మనకుందా లేదా? అందుకే మొదటిగా నేను మీ అందరి కోసం సూపర్ 6 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందులో మొట్టమొదటి మహాశక్తి ఏమో మా జ్ఞాపకం ఉందా? మీ అందరి డాక్రా సంఘాలు నేనే పెట్టా, దీపం నేనే పెట్టా, మీ ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్ నేనే పెట్టా. దీనివల్ల ఈరోజు ఆడబిడ్డలు కట్నం ఇచ్చే పరిస్థితి నుంచి రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అది ఒక రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అకౌంట్కి ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. రెండోది, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం కింద 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. దీంట్లో 2 లాభాలున్నాయి. జనాభాను పెంచాలి. ఒకప్పుడు జనాభాను తగ్గించమన్నా ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. మళ్ళా బ్యాలెన్స్ చేయాలి. అందుకే మీరు 3 పిల్లల్ని కానీ కంటే 45,000 రూపాయలు మీకు వస్తుంది. వాళ్ళు దేశానికి ఒక ఆస్తిగా తయారవుతారు. రెండోది, ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకే ఉంది, మన పిల్లలకే ఉంది. కొన్ని దేశాలు ఆలస్యంగా బాధపడుతున్నాయి. అందరూ ముసలోళ్ళు అయిపోయారు. ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా లేరు. ఆ స్థాయి మనకు రాకూడదని ఇప్పటి నుంచే నేను ఆలోచిస్తున్నా. నాది ఎప్పుడు చాలా ముందు చూపు ఉంటుంది. 30 ఏళ్లకు ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి దాని కార్యక్రమాలు చేపట్టడం నా ఆలోచన విధానం. 3వ కార్యక్రమం, ధరలన్నీ పెరిగిపోయినాయి. మా ఆడబిడ్డలు నేనిచ్చిన గ్యాస్ కూడా వాడుకోవడంలా. ఎందుకు? అది వాడితే డబ్బులు కట్టాలి. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం. మళ్ళా దీపం వెలిగిస్తా, మీలో ఆత్మస్థైర్యం పెంచుతా, ధరలు తగ్గిస్తా. తెలుగుదేశం రాగానే ధరలకు రెక్కలు ఇరిగిపోతాయి, తగ్గతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి 4వ కార్యక్రమం,
ఒక